అల్లం ఎల్లిగడ్డ కిలో 100 రూపాయలు మాత్రమే. కిలో 100 రూపాయలు మాత్రమే. రండమ్మా రండి. అల్లం ఎల్లిగడ్డ. నువ్వు ప్రచారం చేసేకి వస్తున్నావు కదా, మళ్ళీ వేసా నీ కాలు మార్చలేదా స్టడీగా? అంటే అది ఏమో మారుస్తాడు కదా, సక్కు ఏమైనా ప్రార్థించకూడదా? మళ్ళీ ఇది ఇటు చేపి చూద్దాం, మేము కూడా అమ్ముతాము. మీరు ఎందుకు వస్తారు ఇట్లా హిందువులు ఇంట్లో కాడికి? సిగ్గు లేదు ఒక తూరు చెప్తే. ఏంది సువార్త? నీ సువార్త నీ ఇంట్లో చెప్పుకో, ఇట్లా జనాల దగ్గర రావద్దు. ఒకవేళ ప్రపంచంలో అతి ఎక్కువ దరిద్రులు ఒక చోట మనం చూడాలనుకుంటే గనక మంచి చర్చికి వెళ్ళి చూస్తే సరిపోద్ది. ఎక్కువ మంది దరిద్రులు ఉండే చర్చిలోనే. ఎందుకు అన్నానంటే చర్చిలో ఉన్న ప్రతి వాడికి ఉండేది బైబిలే, కానీ వాడి జీవితం దరిద్రమే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సార్ మరి బయట ఉన్న వాళ్ళు ఎవరు సార్? దీనులు, పాపం వాళ్ళకి తెలియదు. దీనులు లోన ఉన్న వాళ్ళు దరిద్రులు. బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? సూర్యుడు ఉంటేనే రోజు వస్తుంది కదా, వాడేమో 4వ రోజు దాకా రాలేదు. దేవుడు వెలుగు కమ్మన్నాడు, తర్వాత 3వ రోజు 4వ రోజు సూర్యుడిని సృష్టించాడు. మరి సూర్యుడు 4వ రోజు దాకా రాకపోతే అంతకు ముందు రోజులు ఎట్లా కౌంట్ చేశారు? అంటే అది పాప కావాలా బాబు కావాలా? బాబు కావాలి. ఎవరు కావాలా చెప్పు. చెప్పు చెప్పవా చెప్పు శేఖర్. బాబు కావాలి. బాబు కావాలా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నారు? చాలాసేపు అవుతుంది. చాలా సేపటి నుంచి ఏడుస్తున్నారు. ఎందుకు? కొడుకు కావాలి. కొడుకు కాదు. దేవుడు ఇయ్యబోతున్నాడు. గట్టిగా చెప్పండి కొట్టాలి. అద్భుతం, ఫంటాస్టిక్. సంతాన ప్రాప్తి కలుగునుగాక. సంతాన ప్రాప్తి కలుగునుగాక. ఆమేన్. అంత మాంత్రిక శక్తులు, అంత చాతబడి శక్తులు మా గృహంలో. అంటే సర్పము కూడా మాట్లాడినట్టు ఆ విధంగా ఉండే. భయంకరమైన చేతబడి. ఎంత భయంకరమైన చేతబడి అంటే నేను వెళ్ళి ప్రేయర్ చేసినప్పుడు పాము బయటకు వచ్చింది బిడ్డలో నుంచి. అంటే పాములాగా ఇట్లా తిరుగుతుంది, పాములాగా కింద పడిపోయి ఇట్లా వెళ్తుంది. నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా?